గుంటూరు బాపట్ల జిల్లాల పరిధిలో నల్లమడ వాగు ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు చిన్న చిన్న వాగుల నుంచి వరద నల్లమడ వాగులోకి ప్రవేశించడంతో ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో కాకుమాను మండలం కొండపాటూరు అప్పాపురం ప్రాంతాల్లో నల్లమడ వాగుకు గండ్లు పడి పంట పొలాలను వరద ముంచెత్తింది. వాగు సామర్థ్యాన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఫలితంగా వాగు పొంగినప్పుడల్లా వరద పొలాల్లోకి చేరి తీవ్ర నష్టాన్ని మిగులుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడ అప్పులను తెచ్చి పొలాలకి వ్యవసాయం పెట్టాం సార్. ఇప్పుడు పోయిన సంవత్సరం అకాల వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ మిందా తుఫాను వల్ల ఇంకా నష్టపోయాం. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోపోతే మాకు ఇక సావే శరణ్యంలాగా ఉంది రైతు పరిస్థితి. దయచేసి ఇక్కడ నల్లమడ డ్రైన్ దగ్గర షట్టర్ ఒక ఏర్పాటు చేస్తే మా పొలం ఈ సంవత్సరం ఇప్పుడు ముప్పుకి గురి కాదండి. ఇది ఉత్తరం భారతం మా నల్లమడ డ్రైనేజీ ఉత్తరం బారినప్పుడు మా పొలం మొత్తం 1400-2000 ఎకరం ఉంది. మొత్తం మునిగిపోతుంది. 3 సార్లు పెట్టాం ఎదలు. ఒక్కోసారి 3 సార్లు పెట్టినా మళ్ళీ నాటాం, మళ్ళీ పోయినాయి. మొత్తానికి 40,000 పైన అయింది మాకు ఎకరానికి ఖర్చు. బాగా డ్యామేజ్ అయింది. అప్పాపురం చివరి గ్రామం మాది. ఈ నల్లమడకి ఈ మద్రాసు కాలువకి ఎమ్మటుంటానో మాకు ముప్పు బాగా తగులుతుంది మా గ్రామంలో. 23 ఎకరానికి వచ్చి ఎకరానికి వచ్చి 40,000 పెట్టాము. శుభ్రంగా చాలా లాస్ వచ్చింది సార్. మరి ప్రభుత్వం వారు ఏమి మాకు ఉపయోగం చేస్తారో చెయ్యండి. పోయిన సంవత్సరం ఈ వరదలు వచ్చినప్పుడు అక్కడ కలవర్తి కట్టి దానికి డోర్లు బిగియాలని చెప్పాం. పైన పౌడర్ ముఖానికి పౌడర్ పూసినట్టుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 చోట్ల కొండపౌడర్ పొలాన్ని 2 చోట్ల నల్లమాడి వాగు ఎత్తి పారుతుంది. బాగా 2 కిలోమీటర్ల బారున ఎత్తి పారుతుంది. ఏంది దానికి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కలుగు చేసుకుని షట్టర్లు బిగియాలని మా కోరిక అండి. రైతుల కోరిక. కొండపాటు మొత్తం మీద షట్టర్లు బిగియాలని మా కోరిక.